అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరి కథ ఎక్కడ మొదలైందో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. అవును, మనం బైబిల్లోని మొట్టమొదటి పేజీల్లోకి, ఆదికాండంలోకి వెళ్లబోతున్నాం. ఇది కేవలం ఒక పాత కథ కాదు, ఇది మన ఉనికికి, మన విశ్వాసానికి పునాది. మరింకెందుకు ఆలస్యం, కలిసి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. మనలో చాలామందికి కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. నేనెక్కడ్నుంచి వచ్చాను, నా జీవితానికి అర్థమేంటి అని. ఆశ్చర్యంగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన మూలాల్లోనే, అంటే ఆదికాండంలోనే ఉన్నాయి. ఈ మొదటి 3 అధ్యాయాలు దేవునికి, మనిషికి, ఇంకా ఈ ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధం ఎలా మొదలైందో మనకు చూపిస్తాయి. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి గురించి చూస్తాం. తర్వాత ఏదెన్ తోటలోనికి, అంటే మానవుని సృష్టి దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత పాపం ఎలా ప్రవేశించిందో, ఆ పాము చేసిన మోసం గురించి తెలుసుకుంటాం. పాపం తర్వాత భయం, దాక్కోవడం, దేవుని తీర్పు, దాని పర్యవసానాలు అన్నీ చూస్తాం. అయితే కథ అక్కడితో ఆగదు. ఆ చీకట్లోనే దేవుడిచ్చిన మొదటి వాగ్దానం, అంటే నిరీక్షణతో ఈరోజు విశ్లేషణను ముగిస్తాం. ఇక మనం నేరుగా ఆదికాండము మొదటి అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఏమీ లేని శూన్యం నుండి దేవుడు తన మాటతో ఈ అద్భుతమైన విశ్వాన్ని ఎంత పద్ధతిగా, ఎంత క్రమంగా సృష్టించాడో మనం చూడబోతున్నాం. దేవుని సృష్టిలో ఒక అద్భుతమైన ప్లానింగ్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి. ఆయన మొదట జీవించడానికి అవసరమైన వాతావరణాన్ని సిద్ధం చేశారు. అంటే వెలుగు, ఆకాశం, నేల, నీళ్లు ఇవన్నీ ఏర్పాటు చేశాక వాటిని నింపడానికి జీవులను సృష్టించారు. సూర్యచంద్రులను, పక్షులను, జలచరాలను, ఆ తర్వాత భూజంతువులను. చూసారా, ప్రతిదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. ఈ క్రమమే ఆయన జ్ఞానానికి గొప్ప నిదర్శనం. అబ్బా, ఈ ఒక్క వాక్యంలో ఎంత శక్తిందో ఆలోచించండి. దేవుడు ఏమీ చేయలేదు, కేవలం పలికాడు, అంతే. శూన్యంలోండి వెలుగు వచ్చేసింది. ఆయన మాటలోని సృష్టి ఉంది. ఆయన ఆజ్ఞే ఈ ప్రకృతికి నియమం. ఇది దేవుని యొక్క అనంతమైన శక్తికి, ఆయన అధికారానికి స్పష్టమైన ఉదాహరణ. దేవుడు చేసిన సృష్టి అంతటిలోనూ ఒక్క మానవుడు మాత్రమే దేవుని స్వరూపంలో, ఆయన పోలికలో సృష్టించబడ్డాడు. అంటే దీని అర్థమేంటంటే, ఇది మనకొక ప్రత్యేకమైన విలువనో, ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. మనం కేవలం సృష్టిలో ఒక భాగం మాత్రమే కాదు, ఈ భూమి మీద దేవుని ప్రేమను, ఆయన లక్షణాలను ప్రతిబింబించే ప్రతినిధులుగా ఉండటానికి పిలవబడ్డాము. సృష్టి అంతా పూర్తయ్యాక దేవుడు తాను చేసిన దాన్ని చూసి మంచిది అని కాదు, చాలా మంచిది అని అన్నారు. ఒక్కసారి ఆ ప్రపంచాన్ని ఊహించుకోండి. అక్కడ రోగం లేదు, మరణం లేదు, ఏ భయమూ లేదు. ప్రతీదీ దేవుని ప్రణాళికలో సంపూర్ణంగా పనిచేస్తోంది. అదే మానవుని మొదటి ఇల్లు. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయం మనకు ఒక పెద్ద చిత్రాన్ని, అంటే మొత్తం సృష్టిని చూపిస్తే, 2వ అధ్యాయం కెమెరాను జూమ్ చేసి మానవుని సృష్టి మీద, అంటే మన కథలోని ముఖ్య పాత్రలైన ఆదాము, హవ్వల మీద దృష్టి పెడుతుంది. దేవుడు ఆదామును మిగతా సృష్టిలా కేవలం మాటతో సృష్టించలేదు. చూడండి, ఆయన తన చేతులతో నేలమంటితో ఒక రూపాన్ని చేసి తన జీవవాయువుని అతనిలో ఊదాడు. ఇది దేవుడికి, మనిషికి మధ్య ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత బంధానికి గుర్తు. ఆ తరువాత ఆదాముకు ఒక అందమైన ఇల్లు, అంటే ఏదైనా తోటనిచ్చి ఒక్కటే ఒక ఆజ్ఞిచ్చాడు: మంచి చెద్దల తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం తినొద్దు అని. తోట మధ్యలో ఉన్న ఈ 2 చెట్ల గురించి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జీవవృక్షం అంటే దేవునితో కలిసి జీవించే నిత్య జీవానికి గుర్తు. ఇక 2వ చెట్టు, అది చెడ్డది కాదు, కాని అదొక పరీక్ష. దేవుని మీద ప్రేమతో, నమ్మకంతో ఆయన మాట వింటారా, లేక తమకు ఏది మంచో తామే నిర్ణయించుకుంటారా అని మానవునికి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. ఆ ఎంపిక ఇక్కడ కీలకం. దేవుడు తాను చేసిన సంపూర్ణమైన సృష్టిని చూసి ఒక్క విషయంలో మాత్రం ఇది మంచిది కాదు అని అన్నారు. అదేంటంటే ఆదాము ఒంటరిగా ఉండటం. దీన్ని బట్టి మనకర్థమవుతుంది, మనిషి సహవాసం కోసం సృష్టించబడ్డాడు. అందుకే ఆదాముకు సాటియైన సహాయంగా అతని నుండే హవ్వను సృష్టించాడు. అలా వారు ఒకరికొకరు తోడుగా మొదటి కుటుంబాన్ని ప్రారంభించారు. ఇప్పటిదాకా అంతా ప్రశాంతంగా, అద్భుతంగా ఉంది కదా. కాని ఇప్పుడు కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. 3వ అధ్యాయంలో ఆ అందమైన ఏదేను తోటలోకి ఒక జిత్తులమారి పాత్ర వస్తుంది. అదే సర్పం. దేవుని మాటను, మానవుని విధేయతను సవాలు చేయడానికి వస్తుంది. ఇక్కడే మన ప్రపంచం శాశ్వతంగా మారిపోతుంది. చూడండి, సర్పం ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో. ముందు దేవుని మాట మీద ఒక సందేహాన్ని పుట్టించింది. దేవుడు నిజంగా అలా చెప్పాడా అని. తర్వాత దేవుని ఉద్దేశాన్ని తప్పుగా చూపించింది.
మీరు దేవుళ్ళ అవుతారని ఆయనకు తెలుసు అని చెప్పి. చివరిగా పర్యవసానాన్ని అంటే దేవుని హెచ్చరికను పూర్తిగా అబద్ధమని చెప్పింది, మీరు చావనే చావరు అని. చూసారా, సందేహం అపనమ్మకంగా మారి చివరికి అవిధేయతకు దారితీసింది. ఆ ఒక్క క్షణం అంతే, వాళ్ళు ఆ పండు తిన్నారు. వెంటనే వాళ్ళ ప్రపంచం తల క్రిందులైంది. వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి, కాని జ్ఞానంతో కాదు, పాపమంటే ఏంటో తెలిసి. వాళ్ళ అమాయకత్వం పోయింది. దాని స్థానంలో సిగ్గు, భయం వచ్చాయి. మొదటిసారి వాళ్ళు తమను సృష్టించిన దేవుడి నుండే దాక్కోవాలని ప్రయత్నించారు. ఇంతకుముందు దేవుని స్వరం వింటే వాళ్లకు ఆనందం, కాని ఇప్పుడు పాపం వచ్చాక అదే స్వరం వాళ్లలో భయాన్ని పుట్టించింది. ఒకప్పుడు ఆయనతో నడిచిన వాళ్ళు ఇప్పుడు ఆయన కంట పడకుండా చెట్ల మధ్య దాక్కుంటున్నారు. పాపం మనల్ని దేవుని నుండి ఎంతగా దూరం చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? ఆయన సర్వజ్ఞాని కదా, మరి ఎందుకు అడిగాడు? ఆ ప్రశ్న స్థలానికి సంబంధించింది కాదు, సంబంధానికి సంబంధించింది. నాతో నీ బంధంలో ఎక్కడున్నవు? మన మధ్య ఈ దూరం ఎందుకొచ్చింది అని ప్రేమతో అడుగుతున్న ఒక తండ్రి పిలుపది. పశ్చాత్తాపపడటానికి దేవుడిచ్చిన ఒక అవకాశమది. కానీ పశ్చాత్తాపానికి బదులుగా వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఆదామేమన్నాడంటే, నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది అని హవ్వను పరోక్షంగా దేవుణ్ణి నిందించాడు. హవ్వేమో సర్పం నన్ను మోసం చేసింది అని దానిమీద నిందవేసింది. చూశారా, పాపం దేవునితోనే కాదు మనుషుల మధ్య ఉన్న బంధాన్ని కూడా ఎలా నాశనం చేసిందో. దేవుడు ప్రేమస్వరూపి, కాని అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు కూడా. పాపాన్ని శిక్షించకుండా ఆయన వదిలివేయలేడు. అందుకే వాళ్లు చేసిన ఆ అవిధేయతకు పర్యవసానాలు ప్రకటించబడ్డాయి. ఈ తీర్పు ఆ తోటలోని ప్రతి ఒక్కరిపై, వాళ్ల ద్వారా మొత్తం మానవజాతిపై ప్రభావం చూపింది. ఈ ఒక్క అవిధేయత ఫలితం ఎంత తీవ్రంగా ఉందో చూడండి. సర్పం శపించబడింది, స్త్రీకి ప్రసవ వేదన పెరిగింది, బంధాలలో సంఘర్షణ మొదలైంది, పురుషునికి బ్రతుకు తెరువు కోసం చేసే కష్టం పెరిగింది. చివరిగా మానవజాతి అంతటి మీద మరణమనే తీర్పొచ్చింది. ఒక్క పాపం వల్ల పరిపూర్ణంగా ఉన్న సృష్టి అంతా విరిగిపోయింది. కాని ఇంతటి చీకటిలో, ఇంతటి నిరాశలో దేవుడు ఒక చిన్న ఆశాకిరణాన్ని వెలిగించాడు. ఆయన తీర్పులోనే విమోచన యొక్క ఒక వాగ్దానం కూడా దాగి ఉంది. ఇది మనందరి కథలో అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటి. బైబిల్లోనే మొట్టమొదటి శుభవార్త ఇదేనని చాలామంది అంటారు. ఎందుకంటే మనిషి పాపంలో పడిన వెంటనే దేవుడు తన రక్షణ ప్రణాళికను ప్రకటించాడు. స్త్రీ సంతానం అంటే భవిష్యత్తులో రాబోయే రక్షకుడు సాతాను తలను చితకకొట్టి పాపం మీద, మరణం మీద విజయం సాధిస్తాడు అని దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానమిది. ఇక్కడ దేవునిలో మనకు రెండు గొప్ప లక్షణాలు కనిపిస్తాయి. ఆయన న్యాయం, ఆయన కరుణ. వాళ్ల సిగ్గును కప్పడానికి దేవుడు వాళ్లకు చర్మపు చొక్కాలు తొడిగాడు. అంటే వాళ్ల పాపం కోసం ఒక అమాయక జంతువు రక్తం చిందించబడింది. భవిష్యత్తులో రాబోయే క్రీస్తు బలికి ఇది మొదటి సూచన. అదే సమయంలో న్యాయం ప్రకారం వాళ్లు జీవవృక్ష ఫలాన్ని తిని పాపంలోనే శాశ్వతంగా జీవించకుండా వారిని తోట నుండి బయటకు పంపించేశాడు. ఆదికాండము 3వ అధ్యాయం ఒక విషాదంతో ముగుస్తుంది, నిజమే. కాని ఇది కథకు ముగింపు కాదు, ఇది అసలైన కథకు ఆరంభం మాత్రమే. మనిషి పాపం చేసి దేవునికి దూరమయ్యాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ విరిగిన బంధాన్ని దేవుడు ఎలా బాగుచేస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానమే బైబిల్ మొత్తం మనకు చెప్పే గొప్ప విమోచన కథ. ఈ వాక్యాలు మిమ్మల్ని బలపలిచాయనే నమ్ముతున్నాను. ఆదికాండంలోని ఈ మొదటి అధ్యాయాల నుండి మీరు నేర్చుకున్న పాఠం ఏమిటో కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. ఈ విలువైన సందేశం ఇతరులకు కూడా చేరాలంటే ఈ విశ్లేషణను లైక్ చేసి షేర్ చేయండి. మాతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తదుపరి విశ్లేషణలో కయీను మరియు హేబేల్ కథను ధ్యానిద్దాం. అందరికీ దేవుని దీవెనలు.